యూసఫ్గూడలో నిర్వహించిన సినీ కార్మికుల అభినందన సభలో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ కార్మికుల శ్రమ నాకు బాగా తెలుసు, మీ కష్టాలు తెలుసుకోలేనంతగా నా కళ్ళు మూసుకోలేదు అని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారు. ప్రపంచ స్థాయి సినిమాలను నిర్మిస్తున్న ఈనాడు వేదికలైన రామనాయుడు స్టూడియో కావచ్చు, పద్మాలయ స్టూడియో కావచ్చు, అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, ఇలా ఈ స్టూడియోలకు కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి ఆనాడు అత్యంత చౌకగా ఆనాటి ప్రభుత్వం సినీ పరిశ్రమ పెద్దలకు స్టూడియోల కోసం స్థలాలను కేటాయించడం జరిగింది. ఆ విధంగా ప్రారంభమైన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి 1964లో ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను గుర్తించాలి, సినీ పరిశ్రమలో ఉండే పెద్దల్ని గుర్తించాలి అని 1964లో నంది అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మీ టాలెంట్ను, మీ శ్రమను మీరు మర్చిపోవాలంటే కళాకారులు నగదు బహుమతులకి సంతోషపడరు. కళాకారులు మీరు కొట్టే చప్పట్లకు, మీకు కప్పే దుప్పట్లకు సంతోషపడతారు. ఎంత సంపాదించినమని కాదు, ప్రేక్షకులు మీ యొక్క ప్రయత్నాన్ని చూసి ప్రేక్షకులు కొట్టే చప్పట్లను, సన్మానం చేసే వాళ్ళు కప్పే దుప్పట్లను చూసి సినీ కార్మికులు సంతోషపడి వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి రాత్రింబగళ్ళు హీరోలు కానీ, పెద్ద డైరెక్టర్లు కానీ, ప్రముఖ నటులు షూటింగ్ స్థలానికి నిదానంగా వచ్చినా, ఒకవేళ ఉదయం 9 గంటలకు వాళ్ళకి షూటింగ్ ఉంటే 5 గంటలకే ఇంట్లో లేచి కన్న పిల్లల్ని కూడా వదిలేసి షూటింగ్ లొకేషన్కి బయలుదేరే కార్మికులు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిధిలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ లైంగిక వేధింపుల ఘటనపై ప్రధానోపాధ్యాయుడు సిబ్బంది పాత్రపై పోలీసుల విచారణ కొనసాగుతుందని అన్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు అటెండర్ యాకత్ భాషాపై ఫోక్సో కేసు నమోదైందని, ఈ మొత్తం వ్యవహారంపై అందరి నిర్లక్ష్యం ఉందన్నారు. బాధ్యులపై కూడా అవసరమైతే ఫోక్సో కేసు నమోదు చేయాలని సూచించారు. ఈ ఘటనపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు పోలీస్ కమిషనర్ గౌస్ అలం సీరియస్గా ఉన్నారని పేర్కొన్నారు. ఏదో ఒక్కటి జరిగిన సంఘటన కాదు, గురుకుల పాఠశాలతో పాటు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇలా విద్యార్థులకు అనేక సమస్యలతో సతమవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గదే జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంకా జరుగుతూనే ఉన్నది. దీని ప్రధాన కారణం ఏంటంటే, ఒక సంఘటన జరిగినప్పుడు ఇటువంటి జరగకుండా ఒక చర్చ జరిగి, ఒక సమీక్ష జరిగి, దాని మీద తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే, ఆ సమస్య పరిష్కారానికి ఆలోచించే ప్రయత్నం చేస్తే ఈ సంఘటన జరిగాయి. సరే, రకరకాల సంఘటనలు జరగచ్చు, డిప్రెషన్తో కానీ, చదువు ఒత్తిడా, లేకుంటే పేరెంట్స్కు దూరం అయ్యా, లేకుంటే హాస్టల్లో సౌకర్యాలు లేకనా, టీచర్ల ఒత్తిడి ఉంటుంది, రకరకాలుగా సమస్యలు ఉంటాయి. ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ చేసేటువంటి ఒక సౌకర్యం కల్పించే ప్రయత్నం చేయాలి. ప్రతి రెసిడెన్షియల్ స్కూళ్ళలో, గురుకులతో పాటు రెసిడెన్షియల్ స్కూళ్ళలో విద్యార్థులకు ఒక కౌన్సిలింగ్ చేసేటువంటి వ్యవస్థను ఇలా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది, కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఒక్క సంఘటన ప్రతిసారి సంఘటన జరుగుతున్నది. చదువుకునేది పేద పిల్లలు, ఆ పేద పిల్లల యొక్క భవిష్యత్తు కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం, మనం భోజనం ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం కాదు, మనం విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతున్నామా, విద్యార్థుల ప్రాణాలు కాపాడుతున్నామా, విద్యార్థుల ప్రాణాలు పోతే మనం ఏ విధంగా మనం చర్యలు తీసుకుంటాం అనేది ప్రభుత్వం లోపల ఆలోచన రావాలి. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి, దీని మీద సమీక్ష జరగాలి. గతంలో ఏ విధంగా పొరపాటు జరిగినాయి, ఆ పొరపాటు నుంచి ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి ఒక సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. పదవి విరమణ పొందినటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు,
అనుభవజ్ఞమైనటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు, దీని నుంచి మంచి ఆలోచన స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వాటి అన్నిటితో బట్టి ఒక కమిటీ వేసి ఒక సర్వే జరపాలి, సమీక్ష జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. విద్యాశాఖ మంత్రి లేరు, హోంశాఖ మంత్రి లేరు, అందుకే శాంతి భద్రత క్షీణించినాయి, విద్యా వ్యవస్థ సర్వనాశనమైంది. దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీపై రాజకీయంగా సైద్ధాంతికంగా పోరాటం చేయాలని సిపిఐఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కర్తా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఈసీ రాజకీయ ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను అమలు చేయాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని, ఇంకా తుది తీర్పును వెలువరించలేదని గుర్తు చేశారు. ఈసీ స్వతంత్రంగా వ్యవహరించాలని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని ఏప్రిల్లో మదురైలో నిర్వహించిన సిపిఐఎం 24వ మహాసభలో లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. పార్టీ స్వతంత్ర బలాన్ని పెంపొందించుకోవడంతో పాటు రాజకీయంగా సైద్ధాంతికంగా బలోపేతం కావాలని అన్నారు. రాజకీయ శిక్షణ తరగతులను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. That even the Aadhaar card was not being considered as one of the basic documents for identification of a voter, and the Supreme Court had to say this should be added in the list of 11 basic documents as the 12th document. So the intention of this SIR is clear, and the most disturbing thing is that we are now being forced to confront with the that we have discussed in our last class, identity politics, that it will have the class-based politics across the country. So we will have about the party at its 24th party congress. అదనంగా కూడా ఈ క్లాసులు వినడానికి ఉపయోగపడింది. ఈ క్లాసులకు హాజరైనటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా వీటి అవగాహనతోన ఆ రాష్ట్రాల్లో మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి తగిన పద్ధతిలో మనం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు కేంద్ర కమిటీకి కూడా రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది అని శంషాబాద్ విభాగ్ కన్వీనర్ కల్లం సూర్యప్రకాష్ అన్నారు. పేద విద్యార్థులకు ఎంతో వరంగా ఉండే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని తెలిపారు. ప్రైవేట్ ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థుల నుండి వసూలు చేస్తూ కళాశాల కేంద్రాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. డిగ్రీ పూర్తి తర్వాత పై చదువులకు వెళ్లాలంటే వారి యొక్క సర్టిఫికేట్స్ వాటిని కళాశాలలు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లతో పెండింగ్లో పెట్టుకుని మరో ఎన్నికలకు సిద్ధమవుతున్నారని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో విద్యార్థులు గుర్తుకొస్తారు కానీ అధికారం వచ్చినాక విద్యార్థులు గుర్తుకురారని ఆరోపించారు. విద్యార్థులతో చెలగాటమ్మా, విద్యార్థులతో చెలగాటమ్మా.
గర్భధారణ సమయంలో విషతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్లనే ఆటిజం వస్తుందని ప్రముఖ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆటిజంపై అనేక పరిశోధనలు అనంతరం యుఎస్ఏ ప్రభుత్వం మహా రిపోర్ట్ను విడుదల చేసిందన్నారు. అందులోని విషయాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే రేస్ ఫ్లైస్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ అమీర్పేట్లోని ఆదిత్య పారికోటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటిజం ఎందువల్ల వస్తుంది, దాని పరిష్కార మార్గాలు ఏంటి అనే విషయాలను ఆయన వివరించారు. ఆటిజంకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నవంబర్ 14 నుండి 29 వరకు ఉచితంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎట్లా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 2005లో జరిగిన బాడీ బర్డెన్ స్టడీ ఇన్ ద న్యూ బార్న్స్ అనే ఆటిజం కాజెస్ని అన్వేషించే ఒక రీసెర్చ్ జరిగింది. కానీ అది మహా రిపోర్ట్ రూపంలో 2025లో మనకి యుఎస్ గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ జరిగింది. ఇంత డిలే ఉంది. ఇది అయిపోయిన తర్వాత కూడా ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా WHO కానీ FDA కానీ వీళ్ళెవరూ దీన్ని ఎండోర్స్ చేయడం కానీ దీని అప్లికేషన్స్ తీసుకురావడం కానీ ప్రొయాక్టివ్గా జరగడం లేదు. సో ఈ జాప్యం వల్ల మనకి రకరకాల చాలామంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేమంతా ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్ పేరెంట్స్ ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అదే రీస్ ప్లేస్ ఇన్స్టిట్యూట్. ఈ సంస్థ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఆటిజం రీసెర్చ్లో వెళ్ళే అంశాలన్నింటినీ. సో రీస్ ప్లేస్లో ఏంటంటే ఓన్లీ రీసెర్చ్కి మాత్రమే పరిమితం అవ్వలేదు. ఆటిజం ఫ్యామిలీస్ ఎదుర్కొనే చాలా సమస్యలకి మేము సొల్యూషన్ తీసుకురావాలని కృషి చేస్తున్నాము. సో ఇందులో భాగంగా మెయిన్ ఆటిజం ఫ్యామిలీస్ ఎదుర్కొనే ఫస్ట్ సమస్య వచ్చేసి వాళ్ళ పిల్లలకు కావాల్సిన స్కూలింగ్ అండ్ థెరపీస్ ఎలా ఇవ్వాలి అని. సో రీస్ ప్లేస్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి కావాల్సిన కాంప్రహెన్సివ్ స్కూల్ మోడల్ అలాంగ్ విత్ ఆల్ ద థెరపీ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. సో మాకు దీంట్లో 10 to 4 స్కూల్ ప్రోగ్రామ్స్ అండ్ 8 to 8 సర్వీసెస్ కూడా ఉన్నాయి. దీనివల్ల మనకి కిడ్కి కావాల్సిన ఓవరాల్ డెవలప్మెంట్ మీద మనం వర్క్ చేసినప్పుడు వాళ్ళలో ఇంప్రూవ్మెంట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ ఆటిజం ఫ్యామిలీస్కి అల్వాల్లో యూకో బ్యాంక్ కొత్త బ్రాంచ్ను యూకో బ్యాంక్ జోనల్ మేనేజర్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు అల్వాల్లో కొత్త బ్రాంచ్ను ప్రారంభించామని, తెలంగాణలో 46వ బ్రాంచ్ అని, హైదరాబాద్లో 23వ బ్రాంచ్ అని తెలిపారు. పాన్ ఇండియా యూకో బ్యాంక్ ఈ సంవత్సరం 150 బ్రాంచ్లను ఓపెన్ చేస్తున్నామని తెలిపారు. మా వద్ద డిపాజిట్, ప్రాజెక్ట్, సేవింగ్ లోన్స్ ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు బంగారం నగలపై రుణములు ఇస్తామని, అతి తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామని, అలాగే అన్ని రకాల హోమ్ లోన్స్, కార్ లోన్స్ లభిస్తాయని, అలాగే బిజినెస్ లోన్స్ సదుపాయం కూడా ఉందని తెలిపారు. మొబైల్లో స్లాట్ బుక్ చేసుకుని వస్తే 5 నిమిషాల్లో గోల్డ్ లోన్ మరియు 15 నిమిషాల్లో కార్ లోన్ ఇవ్వబడుతుందని తెలిపారు. టెక్నాలజీతో పాటు మంచి సేవలు అందిస్తామని, ఈ అవకాశాన్ని అల్వాల్ ప్రజలు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పుడు చూసుకుంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నింటిలో మా యూకో బ్యాంక్ అప్లికేషన్ అనేది మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ 4.8 రేటింగ్తో ఉంది గూగుల్ ప్లే స్టోర్లో. హైయెస్ట్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్తో కంపేర్ చేసుకున్నా సరే. మా టెక్నాలజికల్ సర్వీసెస్ చూసుకుంటే ప్రైవేట్ బ్యాంక్తో పోటీగా మేము వెళ్తున్నాము. గోల్డ్ లోన్స్, కార్ లోన్స్ మొబైల్లోనే అయిపోతున్నాయి. మీ ఇంటి దగ్గర స్టాక్ బుక్ చేసుకుని వచ్చేస్తే 10 నిమిషాల్లో మీకు గోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి. అండ్ అట్లే కార్ లోన్ చేసుకుంటే కూడా మీ సైడ్ నుంచి ఒక టూ ఎంట్రీస్ మీరు చేసుకుంటే తర్వాత మా దగ్గర శాంక్షన్ అయిపోతుంది కార్ లోన్. మీకు ఒక హాఫ్ అన్ అవర్ లోపు మీకు డీలర్కి వెళ్ళిపోతుంది డబ్బులు. సో మీకు సేమ్ డే వితిన్ హాఫ్ అన్ అవర్ లోపు మీకు కార్ లోన్ కూడా శాంక్షన్ అయిపోతుంది. కార్ లోన్ డెలివరీ మీరు ప్లాన్ చేసుకున్న హాఫ్ అన్ అవర్ లోపు మాకు శాంక్షన్ అవుతుంది. హోమ్ లోన్స్లో అట్రాక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న బ్యాంక్స్ అన్నింటిలో మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఉంది. హోమ్ లోన్స్ అయినా, MSME లోన్స్ అయినా, కార్ లోన్స్ అయినా. మీతో మీకు బిజినెస్ అయినా పెట్టుకున్నప్పుడు కూడా దానికి కూడా మేము సపోర్ట్ చేస్తాం. గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటికీ మేము అన్ని మేము ఇస్తాము. పాన్ ఇండియా యూకో బ్యాంక్ ఈ సంవత్సరం 150 బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఉంది. సో ఈ బ్రాంచ్ వచ్చేసి 3323వ బ్రాంచ్ యూకో బ్యాంక్ పాన్ ఇండియా. సార్ ఇక్కడ అల్వాల్లో మేము ఈ బ్రాంచ్ ఓపెన్ చేశాము. ఇక్కడ నుంచి మెరుగైన బ్యాంకింగ్ సేవలు ఇక్కడున్న అందరికీ అందజేస్తాము. డిపాజిట్ ప్రోడక్ట్స్, బ్రహ్మాండమైన డిపాజిట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, టైరైజ్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, సేవింగ్ లోను, కరెంట్ లోను. అట్లానే మాకు హోమ్ లోన్, కార్ లోన్ బెస్ట్ అట్రాక్టివ్ ప్రోడక్ట్స్ అండి. ఎడ్యుకేషన్ లోన్స్, అట్లే MSMEలో బిజినెస్ వాళ్ళందరికీ చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి. MSMEలో అందరికీ మేము సపోర్ట్ చేస్తాము. అండ్ ఎవరైనా ఉద్యోగాలు దొరకని వాళ్ళు మనకు ఏదైనా వ్యవస్థ, సంస్థ, సర్వీసింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ స్థాపిస్తామంటే
డెఫినెట్గా